మృత్యువు దీనికి చిన్న పెద్ద తేడా ఉండదు. మనిషి ఎంతటి పరిస్థితిలో ఉన్నాడు అనేది అస్సలు పట్టించుకోదు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు దీని ముందు అందరూ సమానమే. మరి అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే మృత్యువుతో పోరాడి గెలిచిన వారు ఈ ప్రపంచంలోనే లేరు. తాజాగా ఓ చిన్నారి విషయంలో అదే జరిగింది. అసలేం జరిగిందో ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకగానొక గారాల పట్టి ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నాడు. బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేసింది. వచ్చిరాని మాటలతో తన చిలిపి చేష్టలతో చూస్తే మనసు నిండిపోయింది. కానీ సందడి చేసిన ఆ ఇల్లు ఇప్పుడు కూసుకుంది. తన చిలిపి చేష్టలు లేక తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. అయ్యో దేవుడా, మాకు ఇంతటి కడుపుకోత మిగిల్చావే అంటూ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అందరినీ కలిచివేసింది. సంతోషంగా ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు కాటేసింది. అనుకోని ప్రమాదం ఎదురై ఆ చిన్నారి మృత్యువు ఒడికి చేరుకున్న ఘటన హైదరాబాదు శివార్ కేసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అసలు జరిగిన విషయం ఏమిటంటే కీసర మండలం నాగారం తూర్పు గాంధీనగర్ లో నివసించే ఆర్ సాయి కుమార్, కనకదుర్గ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి 3 ఏళ్ల కుమార్తె భవ్య గత నెల 28న సాయంత్రం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారికి ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ప్రతినిత్యం వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.